ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో బాధ్యత కలిగిన ప్రతిపక్షానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుందనేది ప్రజాస్వామ్య విలువలు తెలిసిన అందరికి కూడా అర్థమవుతా ఉంది. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ నేర రాజకీయాల్ని ప్రోత్సహించే విధంగా ర్యాలీలు, ఆ ర్యాలీల్లో రెచ్చగొట్టే విధంగా పదజాలాన్ని వాడతాం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రీతిలో రాజకీయాలు చేయటం చాలా తప్పు. ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం, ప్రజాస్వామ్య విలువల్ని గౌరవించే ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులకి కలిగించిన ఆటంకాలు ఏదైతే ఉన్నాయో అటువంటి ఆటంకాలు సృష్టించదు ఈ ప్రభుత్వం. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తుంది కాబట్టి. అందుకనే మీరు తెనాలిలో రౌడీ షీటర్లు, సంఘ విద్రోహ శక్తుల్ని పరామర్శించడానికి వెళ్ళినా కూడా మేము మీకు శాంతి భద్రతలు కాపాడటానికి లేకపోతే మీ సేఫ్టీ కోసం ఏర్పాట్లు చేశాం, కానీ మీ కార్యక్రమాలను మేము ఎక్కడ అడ్డుకోలే. కానీ పొదిల్లో మీరు ఏదైతే రైతుల్ని పరామర్శ చేయటానికి అని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి. పరామర్శ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాలి. రాజకీయ పక్షాలు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, ఎవరైనా సరే ఎవరైతే బాధలో ఉన్నారో వాళ్ళని పరామర్శించి వారికి మేము తోడున్నాము అనే ధైర్యాన్ని కలిగించాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీల మీద, రాజకీయ నాయకుల మీద ఉంటుంది. కానీ మీరు పొదుల్లో చేసిన కార్యక్రమం ఏంటో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను. మీరు 40,000 మందిని రాజు వెడలే రభసకు అన్న విధంగా తీసుకుని వెళ్ళి అసలు సమస్యని పక్కదో పట్టించి రైతులు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో రైతుల సమూహాన్ని ఎవరైతే నష్టపోయారని మీరు భావిస్తూ ఉన్నారో అటువంటి రైతుల గ్రూప్ని ఒక చోట మీటింగ్ ఏర్పాటు చేసి వారి సమస్యలు మీరు సానుకూలంగా విన్నట్లయితే మీరు నిజంగా మీ ఉద్దేశం మంచిదే అని చెప్పేసి ప్రజలు భావించడానికి అవకాశం ఉండేది. మీరు రైతులు ఎదుర్కొన్న సమస్యల్ని పక్కదో పట్టించి మీ బలప్రయోగమో లేకపోతే చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలన్నిటి నుంచి కూడా కార్యకర్తలు సమీకరించి దాంట్లో ఎటువంటి భాషాజాలం వాడారండి? ఎవడైనా రాని తొక్కి పడేస్తామని అన్నారంటే మీ ర్యాలీ యొక్క ఉద్దేశం, మీ ర్యాలీని ఆర్గనైజ్ చేసిన కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానీ వారి ఉద్దేశాలు ఏమిటో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను మీ సొంత ఛానల్లో మహిళా సమాజాన్ని కించపరిచే విధంగా అతి హేయమైన పదజాలాన్ని వాడితే మీకు నిరసన తెలియజేయటానికి వచ్చిన మహిళల మీద, శాంతి భద్రతలు కాపాడటానికి మీకు సంరక్షణగా ఉండటానికి వచ్చిన పోలీసుల మీద రాళ్లు రువ్వుతూ ఉంటే ఈ ప్రభుత్వం చూస్తూ ఉండాలా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను. ప్రజలకు చెప్పాలి, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. బలప్రయోగం పేరుతో, పరామర్శ పేరుతో, ర్యాలీల పేరుతో రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తూ ఉంటే ప్రభుత్వం చూస్తూ ఉండాలా? ఒక్కసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. చాలామంది చూసుంటారో లేదో ర్యాలీలో, ఒక్కసారి ఈ విజువల్స్ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఏ విధంగా ఆ ప్లే కార్డ్స్ ఏదైనా రైతులకి న్యాయం చేయాలి, రైతులకి గిట్టుబాటు ధరలు ఇవ్వాలి, పొగాకు రైతులు కాపాడుకోవాలి, లేకపోతే కోకో రైతులు కాపాడుకోవాలని ప్లే కార్డ్స్ చూసాను తప్పితే ఎవడైనా రాని తొక్కి పడేస్తామంటే ఇది రైతులను పరామర్శించడానికి చేసిన ర్యాలీయా లేక విధ్వంసాలు సృష్టించి మీ పార్టీ
నేర ప్రవృత్తిని ప్రదర్శించడానికి చేసిన ర్యాలీయా ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. చూడండి, ఇక్కడ ఎవడైనా రాని తొక్కి పడేస్తాం. అసలు ఈ ర్యాలీ ఉద్దేశానికి ఆ ప్లే కార్డులో ప్రదర్శించిన దానికి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అంటే రైతులు తొక్కి పడేస్తారా, లేకపోతే రైతులు ప్రజలను తొక్కి పడేస్తారా? ఒకసారి రైతు సోదరులు కూడా ఆలోచించాలి. ఏదైతే రైతుల ముసుగులో, వ్యవసాయం ముసుగులో ఇటువంటి విధ్వంసకర రాజకీయాలు చేసే వాళ్ళని రైతు సోదరులు గమనించాలని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే సమాజంలో ఉన్నత విలువలు కాపాడేది రైతు సమాజం, అది అందరికీ తెలిసిందే. అటువంటి ప్లే కార్డులు ఇక్కడ చూడండి, ఏ విధంగా రాళ్లు వేసి పారిపోతారో ఒకసారి చూడండి. ఇగోండి, ఇగోండి రాళ్ళు ఏ విధంగా వేస్తున్నారో ఒక్కసారి ఆలోచించేయండి. అంటే ఆ విధంగా రాళ్లు వేస్తూ ఉంటే, మహిళల మీద, పోలీసుల మీద రాళ్లు వేస్తూ ఉంటే ప్రభుత్వం చూస్తూ ఉండాలా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇదిగోండి, ఇందాక ఒక అబ్బాయి గళ్ళ చొక్కానో లేదా రంగు చొక్కానో వేసుకున్న అబ్బాయి, ఇప్పుడేమో తెల్ల చొక్కా వేసుకున్న అతను ఏ విధంగా అక్కడక్కడ మనుషులు పెట్టి రాళ్ళు యూజ్ చేస్తున్నారో ఒకసారి చూడమని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. ఇదిగోండి, ఇతను ఒకడు, ఇంకొక విజువల్స్ లో వేరే అతను. నిజంగా